లూకాసు వార్త 20వ అధ్యాయము మొదటి చదవండి. లూకాసు వార్త 20వ అధ్యాయం మొదటి చదవండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధం 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 దూతలతో లోకములో చెప్పేదో పాపలతో కొడుకుని కనబడుతుంది. ఇశ్రాయేలు రాజు స్తోత్రం స్తోత్రము నైనా. గొప్ప దేవుడు, జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్తవు నైనా. మాట్లాడొచ్చున్నది మీరే కానీ నేను కాదు ప్రభా. నీ రోజు మాచారు ప్రతి ఒక్కరి జీవనం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని, ప్రతి బిడ్డతో నేను మాట్లాడమని తనలోష్యం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవా నీ కొందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచులు గల ఖడ్గము, కీడులోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నట్టుగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని, కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండటం అసాధ్యము. ఆయన ఉన్నాడని ఫలము దయచేయవాడ నమ్మినప్పుడే కార్యము జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. అది శరీరకారుడే మన మధ్యలో ఉండను. ఇద్దరు ముగ్గురు మన దగ్గర నేను ఉంటాను శ్రమించే దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడట. సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దేవుడు ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? ఇక్కడ ఒక ధనవంతుడు పట్టు వస్త్రాలతో తొలుతూ ఉంచబడ్డగా చిన్న చిన్న గుడాంస్ కట్టి అతను సంతోషంగా కలుగుతూ ఉన్న సమయంలో పంట ఇంకా ఎక్కువగా పండేసింది. ఆ పంటను చూసి పెద్ద పెద్ద ఆయన బద్దలు కొట్టి పెద్ద గుడాంస్ కట్టి దాని నిండా ధాన్యం బస్తాలు వేసేసి చాలా సంతోషపడుతున్నాడు. ఆయన ఏమని సంతోషపడుతున్నాడు? భార్య బిడ్డలతో కూడా చెప్పలేదు, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. చక్కగా భోజనం చేసి పడకుర్చీలో పడుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణమా, కొన్ని సంవత్సరాలు సరిపడా ఆశ సమకూర్చి పెట్టాను, తినము త్రాగము సుఖించు. దేవుడు పక్కనే ఉంటున్నాడు. తెలియవాడ, ఈ రాత్రికి నీ ప్రాణాలు నేను తీసుకుంటున్నాను, ఇదంతా కూడా ఎవరిని వేస్తారని అడుగుతున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటించుతున్నప్పుడు వాక్యం చెప్తున్నాడు. యేసు ప్రభు ఆలయంలో సువార్త ప్రకటిస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఇక్కడ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి ఆయనతో గొడవడానికి వచ్చారు. శాస్త్రులు, పరిసరాలు అందరూ కూడా ఆలయానికి వచ్చారు గొడవడానికి ఆయనతో. నువ్వు ఏ అధికారం వలన ఈ కార్యంలో చేర్చున్నావో, ఈ అధికారం నీకు ఎవరిచ్చాడో మాతో చెప్పమని ఆయన అడిగి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాక్యం నువ్వు చెప్తున్నావు కదా, ఏ అధికారంతో నువ్వు వాక్యం చెప్తున్నావు, అందరినీ మారుస్తున్నావు నువ్వు అని ఖండితంగా పరిసరాలు, శాస్త్రులు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. అదే చెప్తున్నారు ఇక్కడ. శాస్త్రుల పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యంలో చేర్చున్నావో, ఈ అధికారం నీకు ఎవరిచ్చినో మాతో చెప్పమని అని అడిగి. అందుకని నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, అది నాతో చెప్పుడి. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఒక మాట మాట్లాడతాను, దానికి జవాబు చెప్పండి అంటున్నాడు. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. ఎందుకంటే యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుంచి వచ్చిందా, లేకపోతే మనుషుల నుంచి కలిగిందా అని అడుగుతున్నాడు ఇక్కడ. చెప్పండి జవాబు అన్నాడు వాడు, యేసు ప్రభు. అందుకంటున్నారు అక్కడ వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ వారు మనం పరలోకం నుండి కలిగినదని చెప్పినట్లా, అలాగైతే మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు? ఒకవేళ పరలోకం నుంచి కలిగినదని మనం అన్నామనుకో, మరి యోహాన్ని ఎందుకు మీరు నమ్మటం లేదు అని అడుగుతాడు ఆయన. ప్రజల నుంచి కలిగినదని అన్నామనుకో తెగబడిపోతారు మన మీద. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనుషుల వల్ల కలిగినదని చెప్పినట్లా ప్రజలందరూ మన రాళ్లతో కొట్టుతారు. ఎలాగనగా యోహాను ప్రవక్తని అందరినీ రూఢిగా నమ్ముచున్నారు తమలో తాము ఆలోచించుకొని. ఎందుకంటే యోహాను ప్రవక్తని తెలుసు ప్రజలందరికీ కూడా. యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చాడని, అందుకే ఈ లోకానికి వచ్చాడని తెలుసు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నత దేవుడు ఆయన, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. మోజవాడిని, కనపటవాడిని, జీవించేవాడిని, మృతునైతినిగా సజీవుడే ఉన్నాను శ్రమించిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. రూఢిగా నమ్ముచున్నారని తమలో తను ఆలోచించుకొని. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ,
అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. మాకు ఎక్కడి నుంచి కలిగిందో మాకు తెలియదు, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు అంటున్నారు అక్కడ. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యం చేర్చున్నానో దేవుడు మీతో చెప్పను, నేను చెప్పాల్సిన పని నాకు లేదు, నేను చెప్పను, ఏ అధికారం వల్ల కూడా నేను చెప్పను అని వారితో అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను బహిరంగ సభలో వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ సభట్లని అక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెప్పాను. ఇక్కడ చెప్పినప్పుడు 3 సంవత్సరంలో పిల్లలందరూ కూడా వాయిద్యాలు లేవు చర్చిలోని. వాయిద్యాలు అడగడానికి కొంతమంది చర్చిలో అడగడానికి వెళ్ళారు. అప్పుడు పాస్టర్లు అందరూ కూడా వాళ్ళతో అన్నారు, మీ అమ్మగారు ఏ అధికారం వల్ల బహిరంగ సభలో మాట్లాడుతుందామని, మేమైతే పైనుంచి తెచ్చుకుంటాం వాక్యం చెప్పడానికి, ఎక్కడెక్కడ వారిలో తెచ్చుకుంటాం, ఇక్కడ ఇప్పుడు చెప్పేస్తుంది వాక్యం దేనివల్ల అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు చర్చిలో పిల్లలు అన్నారు, యూత్ పిల్లలు, మా అమ్మగారిని ఏమనడానికి మీకు అధికారం ఇవ్వకపోతే వద్దు, మాకు వాయిద్యాలు ఇవ్వక్కర్లేదు, మాకు మీరేం మాట్లాడడానికి వీలేదని చెప్పి అప్పుడు వచ్చి చెప్పారు, ఇలాగ అంటున్నారమ్మా అని చెప్పి. అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా ఇక్కడ వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు నాకు తెలియదు అని అన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే అభిషేకం కావాలి నీకు, మనుషుల అభిషేకం, నేను ఇచ్చిన అభిషేకం అయిపోయింది నీకు, నేను అభిషేకం ఇచ్చేసాను నీకు. కానీ ఇక్కడ మనుషులు ఏంటంటే వాళ్ళకి తెలియాలి, ఈ లోకంలో అభిషేకం కావాలని అనుకుంటారు ఇక్కడ, అది కావాలి, నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు అభిషేకం, అప్పుడు ఆదివారం వచ్చారు ఆయన బిషప్ గారు, పాలకొండ నరసాపురం ఆయనది. అప్పుడు ఆయన వచ్చి ఫోన్లో మాట్లాడారు, నేను ఇక్కడ వట్టలో దిగాను నేను ఆదివారం నాడు, అందువల్ల మీరు వస్తే నేను అభిషేకం ఇచ్చేస్తానన్నాడు. ఇవాళ ఆరాధన సమయం కదండి, దేవుని అభిషేకం నాకు ఎప్పుడో వచ్చేసింది, కానీ మనుషుల కోసం నేను అభిషేకం తీసుకోవాలి, అందువల్ల ఇవాళ ఆరాధన కదా నేను రాలేనండి వట్టల దగ్గరికి అన్నాను నేను. అయితే నేను వచ్చేస్తానమ్మా అన్నారు. అయితే మీరు వచ్చేయండి అన్నాను. అప్పుడు మన చర్చకు వచ్చారు, తన భార్యకి నాకును ఇంకొక ఆవిడకి 3 అభిషేకం చేశారు ఆయన. అందుకంటున్నాడు, దావీదు మహారాజుకి దేవుడు ఎలాగ అభిషేకం చేశాడో అలాగ అభిషేకం చేశారు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రతి దానికి మనుషులు ఏదో ఒకటి మాట్లాడతారు. దేవుని సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక స్త్రీ బాబు సేవ చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఈ లోకంలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యంలో చేర్చున్నానో నేను మీతో చెప్పనని వారితో. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగారు. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతము పోయి బహుకాలం ఉంటారు. ఎందుకంటే ఒక ధనవంతుడు ద్రాక్ష తోట వేయించాడు. ఏం చేసి అప్పుడు ఎందుకంటే ఒక పనివాడికి అప్పచెప్పేశాడు ఒక ఆయనకి, ఇది మీరు చెయ్యండి, సగం మీరు తీసుకుని సగం మాకు ఇవ్వండి పంట అని చెప్పేసి ఆయన దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఆయన ఈ పంట వచ్చినప్పుడు అప్పుడు కబురు పెట్టాడు, ఆయన రాలేదు, అక్కడి నుంచే కబురు పెట్టాడు. ఏమని కబురు పెట్టాడు ఇక్కడ, పంటకాలం అందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగము నెమ్మని ఆ కాపుల యొక్క ఒక దాసుని పంపగా ఆ కాపులు వారిని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసి. అప్పుడు ఆయన ఫోన్ చేసి చెప్పాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ ఇచ్చింది పుచ్చుకొని రండి అని చెప్పన్నాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళాడో వాళ్ళు కొట్టేసి పంపించేశారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మరలా అతడు మరి యొక్క దాసును పంపగా వారిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేసి. మరలా అతడు 3వ వారిని పంపగా వారిని గాయపరిచి వెలుపులకు తోసివేసి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు చాలా బాధలు పెట్టారు, చిత్రహింస చేశారు. ఎక్కడ కూడా వాక్యం చెప్పడానికి కానీ స్వస్థత చేయడానికి కానీ ఎప్పుడు కూడా ఆయనకు అవకాశం ఇచ్చేవారు కాదు. అయినా దేవుడు ముందుకు దూసుకుపోయేవాడు యేసు ప్రభు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎలాగా కొట్టి బయటకు తోసేశారో అలాగనే ప్రభుని కూడా ముఖం మీద దుమ్ము వేసి గుద్ది కొరడాలతో కొట్టి ఆయన భయంకరంగా శిక్ష వేశారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఇస్కరియోత ఒక ద్రాక్ష తోటకి అతని భాగంలో ఉన్న యజమాని వలె తయారయ్యాడు ఇస్కరియోత. అందుకంటున్నాడు, సగ భాగము ఇమ్మని చెప్పినా కూడా అంతా తీసుకోవాలని ఆశపడ్డాడు అక్కడ. ఇస్కరియోత కూడా అలాగే అనుకున్నాడు, డబ్బు సంచి నా దగ్గర మిగిలిపోతుంది, దేవుడు మాయమైపోతాడు అనుకున్నాడు అక్కడ. ఆయన మాయమైపోవడానికి రాలేదు, మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించాడు.
బాధలు అనిపించాడు. నక్కలకు బురుడలు ఆకాశం పక్షుల గూళ్ళు ఉండవు, కానీ మనిషి కుమారుడు తలవాటు చూస్తాం మీద శ్రమించిన దేవుడు ఆయన. అలాంటి దేవాది దేవుడు మాయమైపోతాడా అక్కడ? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ప్రతి మనిషి కూడా మారాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలనే ఉద్దేశంతో తన రక్తాన్ని ప్రాణాన్ని ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ దొంగ సంచి ఎప్పుడైతే బల్లో పెట్టుకున్నాడో సాతాను దూరిపోయింది. ఇస్కరియోతు యూదాను ఎప్పటి నుంచో కాసుకుంటున్నాడు, ప్రభుని అప్పగించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అప్పుడు యేసు ప్రభు గెత్సేమనే తోటలో కన్నీరు కారుస్తున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. అందుకంటున్నాడు ఇక్కడ, యోహాను పేతురుని తీసుకొని మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, కొంత దూరం వెళ్ళి నేను ప్రార్థన చేస్తానంటున్నాడు. ఎందుకంటే మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు మన సమస్యలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అందుకంటున్నాడు, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ సమస్యలు రావు, వాటిని చెప్పుకోవాలో ఏదో కూడా తెలియకుండా ఉంటుంది. అందుకే తలుపు వేసుకొని మీరు ఒంటరిగా ప్రార్థన చేయండి. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీ సమస్యలు ముందు పెట్టుకోండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. చెప్పలేనివి కూడా ఉంటాయి కొన్ని, అందువల్ల అవన్నీ దేవుడితో చెప్పుకుంటున్నారు, మనుషులతో చెప్పడం లేదు కదా, దేవుడితో చెప్పుకుంటున్నారు. నీ సమస్యలన్నీ కూడా, నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, నీ వేదనలన్నీ కూడా, నీ బాధలన్నీ కూడా ఆయనతో చెప్పుకున్నప్పుడు ఆయన తీర్చగలడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఒంటరి ప్రార్థన కావాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, కుటుంబారాధన చేసుకున్న తర్వాత నీవు అందరూ కూడా మంచాల మీద ప్రార్థన చేసుకుంటారు, కానీ నువ్వు ఆ తల్లి ఆ గృహ యజమానురాలు ఆమె ఒంటరిగా ప్రార్థన చేస్తుంది ఆ రాత్రి. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ, తన కుటుంబం తన బిడ్డల కోసం తన సమస్యల కోసం ప్రార్థన చేస్తుంది. అదే ప్రార్థన యేసు ప్రభు కూడా చేశాడు. అందుకంటున్నాడు, అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి తెల్లవారు 5 గంటల వరకు మనందరి కోసం ప్రార్థన చేసేవాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఈ ముగ్గురిని కూడా బయటికి ఇలా తోలేసి కొట్టేశారు, దెబ్బలు కొట్టి తోలిపేసేశారు. అలాగే యేసు ప్రభుని కూడా యూదులు కొట్టేశారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగంలోంచి అబ్రాహాము సంతానం నుంచి దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము, ఎందుకంటే యోధ కులంలోంచి వచ్చాడు. అందుకే యోధా కులస్తుడు ఆయన. ఆ మాట ప్రకటన గ్రంథంలోనే అందులో రాయబడి ఉన్నది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జరగబోతున్న గ్రంథం, అందుకే జీవ గ్రంథములో యేసు ప్రభు ఈ లోకములో తన ఇంటి పేరుతో సహా కులము పేరుతో సహా బయట పెట్టాడు అక్కడ. అలాగే మన ఇంటి పేరుతో సహా అక్కడ దేవుడు బయట పెడతాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎంతవరకు దేవుని సభలో కన్నీరు కలుస్తున్నావు, నువ్వు ఎంతవరకు దేవునితో ఒప్పుకుంటున్నావు నువ్వు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ముగ్గురికి కొట్టి బయటకు తోలేశారు. ఇక్కడ కూడా ఆయన ముగ్గురి దగ్గర 40 దెబ్బలు కొట్టేశారు. ఎందుకంటే రక్తము బోకస్గా వెళ్తుంది, యవ్వనస్తుడు కదా, భూమి మీద చిందించబడుతుంది, పవిత్రపరచబడుతుంది భూమి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే దేవాది దేవుడు సిలువ ఎత్తుకొని ఆయన మోసుకొని వెళుతున్నాడు ఆయన. ఎందుకంటే సిలువను పొయ్యలేకపోతున్నాడు, కొరడాలతో కొడుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, కొరడాలతో కొడుతున్నారు, ఆ సిలువను పొయ్యలేకపోతున్నప్పుడు అది భరించలేకపోతున్నాడు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, సీమోని భుజం మీద వేశారు. ఆ దోమను వెళుతున్నప్పుడు సీమోను భుజం మీద సిలువని పెట్టినప్పుడు అతను తట్టుకోలేకపోయాడు. దేవుడు ఒక్కడే తప్ప మనుషులు ఎవ్వరూ సిలువను పొయ్యలేరు, తట్టుకోలేరు, భరించలేరు. వెంటనే తీసేసుకుంటాడు ఆ సిలువను దేవుడు అక్కడ. ఎందుకంటే ఆయన ఒక్కడే భరించగలడు. అది భరించడానికే వచ్చాడు, అది మొయ్యడానికే వచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏమొచ్చినట్లా ఇక్కడ 3వ వారిని పంపగా వారిని గాయపరిచి ఎలుకకు తోసివేసి, అప్పుడు ఆ ద్రాక్షారసపు యజమానుడు, నేను నీవు చేతులు నా ప్రియకుమారుని పంపుతును, ఒకవేళ వారు అతను సన్మానించలేమనుకున్నాడు. అయినను ఆ కాపులు అతను చూచి, ఇతడు వారసుడు, యేసు ప్రభు వారసుడు, యెహోవా దేవునికి వారసుడు ఆయన. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, వారసుడు. ఈ సంవత్సరం మన దగ్గర మన తగినట్లు ఇతను చంపుదవరేంటని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతను ద్రాక్షారసపు త్రోసివేసి చెప్పాడు. దేవస్తోత్రములు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఆ సిలువను మోసుకొని వస్తున్నాడు ఆయన. ఒళ్ళంతా కూడా రక్తమే, ఒళ్ళంతా రక్తమే, గాయాలైపోయి, కాళ్ళల్లో గాయాలైపోయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కొరడాలతో కొడుతున్నారు, జాలి కానీ కనికరమ కానీ ఎవరికి కూడా లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ వాళ్ళు ఆడవాళ్ళందరూ పరుగున వచ్చేసారు.
ప్రభుని చూడడానికి నీతిమంతుడైన యేసయ్య మరణిస్తున్నాడని చెప్పి పరుగుని వచ్చేసారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు ఇక్కడ, మా నా కోసం మీరు ఏడవకండి, నీ బిడ్డల కోసం మీ కోసం ఏడవండి. నిజమే, మన కోసం మన బిడ్డల కోసం ఏడవాలి, కానీ దేవుని కోసం కాదు ఏడ్చేది. అందుకంటున్నాడు ఆ దేవుడు మన కోసం మన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చిన దేవుడు ఆయన. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే సిల్వర్ రక్తము చేత సంధి చేయబడిన దేవుడు ఆయన. చేతుల్లో మేకలు తిక్కొట్టినప్పుడు, కాళ్ళలో మేకలు తిక్కొట్టినప్పుడు గిలగిలా తన్నుకున్నాడు మనుషుడు కదా. ఓ మనిషి, అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, ఓ మనిషి, ఆ మనుషుడు ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది చేతుల్లో కాళ్ళలో మేకలు తిక్కొట్టినప్పుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అయినా సరే మౌనంగానే ఉన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక్కడ. ఎందుకంటే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తే మనం ముళ్ళ కిరీటాన్ని ఇచ్చేవానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ ముళ్ళ కిరీటం పెట్టి నొక్కేస్తున్నారు, తలకాయ నుంచి రక్తం వచ్చేస్తుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అది ఎందువల్ల? అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ తలలో ఉన్న చెడ్డ తలపుల వల్ల అది ఆ బ్రేకులు, ఎందుకంటే ఆ ముళ్ళ కిరీటం నొక్కవలసి వచ్చింది. నీ తలలో ఉన్న చెడ్డ తలుపులన్నీ తీసివేసుకోమంటున్నాడు. చేతుల్లో మేకలతో కొట్టబట్టాయి. నీ చేతులతో చేసిన తప్పిదాల వల్ల ఆయన చేతుల్లో మేకలతో కొట్టుకున్నాడు. కాళ్ళతో తప్పు చేసిన వారు కాబట్టి కాళ్ళలో మేకలతో కొట్టుకున్నాడు ఆయన. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే సిల్వర్ రక్తము చేత సంధి చేయబడిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు సిలువను ఇలా పైకెత్తి ఒక్కసారి ఇలా కుదెత్తుతున్నాడు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. బరబ్బని విడుదల చేయమని పిలాతు వేడుకుంటున్నారు ఇక్కడ. యేసు ప్రభువుని సిలువ ఎక్కించమని, బరబ్బని విడుదల చేయమని. అతను దొంగ కదా, ఎలా విడుదల చెయ్యాలి అన్నాడు. లేదు, మాకు యేసు ప్రభుని వద్దు, మాకు బరబ్బే కావాలి అని చెప్పి విడుదల చేశారు. చేసిన తర్వాత ఆయన సిలువ ఎక్కించేసి ఇలా పైకి ఎత్తుతున్నారు. బరబ్బా జైల్లో ఉన్నాడు. అప్పుడు ప్రజలందరూ యేసు ప్రభు కోసం పరిగెడుతున్నారు. నీతిమంతుడు చనిపోతున్నాడని పరిగెడుతున్నప్పుడు అప్పుడు బరబ్బా విడుదల చేసేసారు బరబ్బాని. మరి యేసు ప్రభుని సిలువ ఎక్కించేశారు కదా, అందుకు విడుదల చేసేటప్పుడు కల్లా అందరిని అడుగుతున్నాడు కదా, ఎవరు సిలువ ఎక్కారు అనేటప్పటికల్లా ఒక దినమంటాడు బరబ్బాతో, నా చేతిలో చెయ్యి అన్నప్పుడు నీ చేతిలో నేను చెయ్యి వేయలేను, కానీ నేను నీ కోసం నా ప్రాణాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు బరబ్బాతో అంటున్నారు యేసు ప్రభు సిలువ ఎక్కాడు అని. ఆ మాట జ్ఞాపకం వచ్చి పరుగుని వెళ్ళిపోతాడు. పరిగెట్టేటప్పుడు కల్లా అప్పుడే సిలువ పైకెత్తి ఇలా కిందకి తిక్కొట్టేటప్పుడు కల్లా ఒక్కసారి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటాడు అక్కడ. ఆయన రక్తం అంతా కూడా ఆ బరబ్బా మీద కురుస్తుంది. అంతికంటున్నాడు ఇక్కడ. ఆ రక్తం అంతా కూడా ఆ బరబ్బా మీద కురుస్తుంది. కృపాక్షమించాడు. ఒక దినాన్ని నా చేతిలో చేయవేయమంటే ఈ కోసం నా ప్రాణాన్ని ఇస్తానంటాను. నా కోసం ఇచ్చావా తండ్రి, నేను ఇప్పటికైనా మారకపోతే నేను మనిషిని కాదు అని చెప్పి అప్పుడు ఆ బరబ్బా మారిపోతాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం ఎంతవరకు మారుతున్నాం? అందుకంటున్నాడు ప్రతి మనిషి మారకపోతే కుదరదు. అందుకే దేవుడు శ్రమిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉంది, అని వచ్చే సమయం ఆసనం అయిపోతుంది. అందువల్ల అప్పుడు మారదామన్నా మనకు అవకాశం దొరకదు. అక్కడ మారాలి, అవకాశం దేవుడు ఇచ్చినప్పుడే మనం మారాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ, నా ప్రియకుమారుని పంపుదను, ఒకవేళ వారు అతను సన్మానించదనుకొనను, అయినను ఆ కాపులు అతను చూచి ఇతడు వారసుడు, ఈ సమస్తము మనదగనట్లు ఇతను చంపుదము, రెండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతను ద్రాక్షతోటను త్రోసివేసి చంపదు. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికి ఏమి చేయడు, అతడు వచ్చి ఆ కాపును సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చినని అని చెప్పగా వారు విని అట్లు కాకపోనని కాకండి, ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి అయ్యారు. ప్రకటన గ్రంథము 1 అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. అది చాలు. అందుకంటున్నాడు ఇక్కడ, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావ యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశారు.
తన తండ్రికి ఒక రాజ్యంగాను యాజకులుగా చేశాడు. ఇదిగో ఆయన మేఘాలుండే వచ్చేస్తున్నాడు. యేసు ప్రభు మేఘాలుండే వచ్చేస్తున్నాడు. ఆయన అంతకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎలా మేఘాల్లోంచి వెళ్ళాడో అలాగే మేఘాల్లోంచి వస్తున్నాడు. ఇటు మెరిస్తే మెరుపు, అటు పక్క వెళ్ళిపోతుంది. ఆ మెరుపులోంచి వచ్చేస్తున్నాడు ఆయన. 2 మెరుపుల్లో వచ్చేస్తున్నాడు ఇక్కడ ఆయన. అంతకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన మన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాను. ఇదిగో ఆయన మేఘాలుండే వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయన చూచను, ప్రతి నేత్రము చూచను. ఆయన పొడిచిన వారిని చూచను. ఇప్పుడు సిలువెక్కించిన వారు ప్రతి ఒక్కరిని చూస్తారు. ప్రభుని గుండె బాధేసుకుంటారు. ఈనా మనం సిలువెక్కించాం, ఈనా మనం సిలువెక్కించామని మధ్యాకాశానికి ఎప్పుడైతే వస్తాడో యేసయ్య, అప్పుడు అందరూ సమాధిలో వచ్చి వేసిపోతారు కదా. అప్పుడు వాళ్ళకి గుండె బాధేసుకుంటారు ఒక్కసారి. అంతకంటున్నాడు ఇక్కడ. ప్రతి నేత్రం ఆయన చూచను, ఆయన పొడిచిన వారిని చూచను. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవునామే ప్రతి ఒక్కరిని చూస్తారు, గుండె బాధేసుకుంటారు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు దేవుడు ఆయన. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మోనికి తలరాయి అయ్యారు అని రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడే ప్రతి వాడును తునకలైపోరు, కానీ అది ఎవరి మీద పడలో వారిని దరిచేయదు. ఎందుకంటే దేవుడి కోసం, దేవుడితో మనం ఏకీభవించాలి. అది సన్నిధిలో తగ్గించుకున్న మనసుతో దేవుడి సభలో కన్నీరు కాచినప్పుడు మనకు దేవుడు అన్ని బయలు చేస్తాడు. లేదు నేను దుర్మార్గంగా ఉంటాను, నేను దేవుని మాట విన్నాం, దేవుని వాక్యానికి లోబడినంటే ఆయన ఏం చేస్తాడో కూడా మనకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకులను శాస్త్రులను తమని గురించి ఈ ఉపమానకు ఆయన చెప్పినది గ్రహించి ఈ ఉపమానాన్ని మన గురించే చెప్పాడు ఈయన అని చెప్పి అనుకుంటున్నారు శాస్త్రులు, పరిచయాలు. యేసులో మాట్లాడంటే ఇది మన కోసమే మాట్లాడాడు ఆయన అనుకుంటున్నారు. ఆ గడియలోనే ఆయనను బలత్కారంగా పట్టుకొని సమయం చూచరు, కానీ జనులకు భయపడి వారు ఆయన్ని కనిపెట్టుచు అధిపతికి వస్తున్న అధికారులకు ఆయన అప్పగించుడికే ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతుడమని అనిపించుకొని వేగులు వారిని ఆయన ఎందుకు పంపిణీ. వారి వచ్చి బాధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుచు బోధించుతున్నావు. ఎందుకంటే అందరూ కూడా ఈయన దగ్గరికి పంపించారు, శాస్త్రుల పరిశీలిని పంపించారు. నువ్వు చాలా బాగా మాట్లాడతావు, న్యాయంగా ఉంటావు, నువ్వు దేవుని సేవకుడు కదా అని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ తాము నీతిమంతులు అని అనిపించుకోవాలని, వాళ్ళ నీతిమంతులను అనిపించుకోవాలని జేబులో వారిని ఆయన ఎందుకు పంపిణీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాడిని యేసు ప్రభు దగ్గర పంపించారు. వారు వచ్చి బాధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించుచు ఉన్నావు, నువ్వు చక్కగా బోధిస్తున్నావు, నీవెవడి యందు మొహమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుతున్నావని ఎరుగుతాం. దేవుని మార్గాన్ని బోధిస్తున్నావని అనుకుంటున్నాం. అందుకంటున్నాడు, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు, సత్యమే మాట్లాడుతున్నావు, నువ్వు మోసం చేయట్లేదు అని చెప్తున్నారు. పరివారం వచ్చి మనము కైసరికి పంపించిన న్యాయమా కాదా అని నన్ను అడిగింది. మనం కైసరికి పండివ్వడం న్యాయమా కాదా అందుకంటున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసేవాడికి ఆఖరి నిమిషంలో మార్చి నెలలో పన్ను కట్టాలి. ఈ సంవత్సరం కూడా జీతాలు బట్టి అంత పన్ను ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 1,50,000 2 లక్షల జీతం ఉన్న వారికి వాడు దగ్గర 2 లక్షలు పుచ్చుకుంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పన్ను కట్టించుకుంటారు మార్చి నెలలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి పన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కైసరికి పన్ను కట్టాలా లేదా అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. అక్కడ మీరు దేవుడు కడుతున్నారా లేదా అని అడుగుతున్నారు. అక్కడ అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పన్ను ఇచ్చిన న్యాయమా కాదా అని ఆయన అడిగింది. ఆయన వారు కుయుక్తని గుర్తెరిగి ఒక దేనారం నాకు చూపి, ఏంటి మీరు ఏ డబ్బుతో మీరు కడుతున్నారు చూపించండి, అది ఎలా ఉంటుందో అని దేవుడు అడిగాడు. అక్కడ అప్పుడు చూపించాడు. దీని మీద రూపమును పైవ్రాతయు ఎవరు అని అడుగుగా, ఎవరి ఈ బొమ్మ ఎవరిది, ఈ రూపం ఎవరిది, ఈ రాత ఎవరిది అని అడిగారు ఆయన. అప్పుడు ఆయన చెప్తున్నాడు. అడుగుగా వారు కైసరు అని. అందుకైన అలాగైతే కైసరుని దేవునికి చెల్లించడని వారితో చెప్పాను. ఎందుకంటే దేవునికి కైసరు చెల్లించండి అన్నాడు. వారు ప్రజల యొక్క ఈ మాటలో తప్ప ఈ మాటలలో తప్పు పట్టనేరక ఆయన పత్తుత్రములకు ఆశ్చర్యపడి ఊరకుండే తప్పు పట్టాలని వచ్చారు వాళ్ళు. కానీ దేవుడు ఆ కైసరి దేవునికి పన్ను చెల్లించేశాడు ఆయన. అందుకంటాడు. ఆ పన్ను ఎలా చెల్లించాడు? అప్పుడు పేతురుతో అంటాడు, నువ్వు వెళ్ళి వల వేసి చేప నోట్లో 2 నాణేలు ఉంటాయి,
అవి తీసుకొని రా అంటాడు యేసుప్రభు. అందుకంటాడు కదా, ఎందుకంటే డబ్బు అంటే దేవుడికి ముట్టుకోడు, డబ్బు అన్నది ముట్టుకోడు ఆయన. అందుకే అంటాడు, ధనవంతుడు డబ్బు సంచి తీసుకొచ్చి ఇవ్వబోతుండగా నాకొద్దు, అది పట్టుకెళ్ళి లేని వారికి ఇయ్యి అంటాడు దేవుడు అక్కడ. అందుకంటాడు, నాకు వెళ్ళి ఆ చేప నోట్లో నాణ్యాలు ఉంటాయి, అవి తీసుకొని రా అన్నాడు. అప్పుడు ఆ నాణ్యాలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తాడు ఇక్కడ. అందుకే మాట్లాడుతున్నాడు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఊరుకుంటుంది పునరుత్థానం లేదని చెప్పుడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఇట్లండి. ఎందుకంటే సద్దూకయ్యులు, ఎందుకంటే పరిసయ్యులు, వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకం అందరూ కూడా. అందుకు వాళ్ళు వచ్చి దేవునితో మాట్లాడుతున్నారు ఇక్కడ. బోధకుడా, భార్య బ్రతుకుండగా ఒకరి సహోదరుడు సంతానము లేక చనిపోయేట్లా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే మనకు రాసి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో ఎంతోమంది భార్యలున్నా ఎంతమంది భర్తలను ప్రశ్నించేవాడు కాదు దేవుడు అక్కడ. అందుకే మోషే ధర్మశాస్త్రము చేయలేనిది దేవుడు చేశాడు. అందుకు ధర్మశాస్త్రము చేయలేకపోయింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వశక్తిమంతుడు సర్వోన్నత దేవుడు అయిన మోషే కాలమని చెప్తున్నాడు ఇక్కడ. ఈ కొత్త నిబంధనలో కూడా మోషే అన్న మాటనే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, పునరుత్థానము లేదని చెప్పుడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఇట్లాంటిది, బోధకుడా, భార్య బ్రతుకుండగా ఒకరి సహోదరుడు సంతానము లేక చనిపోని ఎట్లా అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలని మోషే మనకు రాసి ఇచ్చారు. 7 సహోదరులు ఉండేది. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయింది. 2వ వాడును 3వ వాడును ఆమెని పెళ్లి చేసుకుంది. ఆ ప్రకారమే 7 ఆమెని పెండ్లాడి సంతానం లేకే చనిపోయింది. పిమ్మట ఆ స్త్రీ చనిపోయాడు. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉందని ఈ శాస్త్రంలో పరిశీలన అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరికి భార్యగా ఉంటుంది చనిపోయిన తర్వాత 2వ జన్మలో. హిందువులు అంటారు కదా 2వ జన్మని, క్యాథలిక్స్. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, 2వ జన్మ అంటూ ఉండదు అన్నాడు దేవుడు ఇక్కడ. 2వ జన్మ అనేది మనకు ఉండదు. మొదటి జన్మై వాడు దేవదూతలు అయిపోతారు. చనిపోయిన వారందరూ కూడా దేవునికి శిష్యులుగా అయిపోతారు, దేవదూతలు అయిపోతారు. వారు ఎవరు 2వ జన్మ అంటూ ఉండదు. ఈ పునరుత్థానం అంటేనే 2వ జన్మ ఉండదు అక్కడ. అందుకే దేవుడు అంటున్నాడు, యేసు ప్రభువే పునరుత్థానుడై 3వ దినాన్ని సజీవంగా లేచిపోయాడు. ఆయన సర్వశక్తివంతుడు, అల్పము మేఘయుడేదే, ఆదియు అంతముదేదే, సమస్తమునేదే, సర్వాధికారుడు, సృష్టికర్తలని దేవుడు మాట్లాడుతున్నాడు. పునరుత్థానం అంటేనే ఇంకో జన్మ అంటూ ఉండదు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, నువ్వు వంజనుడు కాదు, క్యాథలిక్స్ కాదు, నువ్వు దేవుని బిడ్డవి. అందుకే అంటున్నాడు కదా, తను తల్లిని అన్నదమ్ములు వచ్చి నీ కోసం నీ తల్లిని అన్నదమ్ములు వచ్చారు అన్నప్పుడు ఎవరు నా తల్లి, ఎవరు నా అన్నదమ్ములు? ఎందుకంటే నా వాక్య ప్రకారం నడుచుకున్న వాడే నా తల్లి, నా అన్నదమ్ములను. దేవుడికి ఈ లోకంలో ఆయన స్త్రీలందరికన్నా ఆధిపత్యాలు కాబట్టి ఆమె గర్భంలో పుట్టిందే కానీ యేసు ప్రభువుని ప్రార్థించాలి, మరియమ్మను కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, పునరుత్థానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానముల భార్య ఉండి దేవదూత సమానులను దేవుని కుమారుడే ఎదురు కనుక వారికను శావనేరరు. పొదువునికి వచ్చే భాగములు ప్రభు అబ్రాహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేదురని మోషే సూచించారు. అందుకంటున్నాడు కదా, మనం ప్రార్థన చేస్తాం, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎందుకంటే యెహోవా దేవుడు ఈ ముగ్గురికి దేవుడు ఆయన. అందుకంటున్నాడు యేసు ప్రభు అందరికీ దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, పాత నిబంధనలో ప్రవక్తలు వీళ్ళందరూ కూడా. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇస్సాకు దేవుడని యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేదురని మోషే సూచించారు. ఆయన సజీవునికే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుతున్నారని వారికి ఉత్తరమిచ్చారు. అందుకంటున్నాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు బ్రతుకున్న వారికి, చనిపోయిన వారికి కూడా ఆయనే దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు,
జీవగ్రంథముతో నీ పేరు రాసి పెట్టినప్పుడు ఆ జీవగ్రంథము పేరు చదువుతూ ఉండగా దేవదూత వేరొక గ్రంథం తీసుకొచ్చి చదువుతుంది. ఇన్ని తప్పులు చేశారు, ఇన్ని మంచి పనులు చేశారు, దీన్ని బట్టి జడ్జిమెంట్ ప్రభు అని చెప్పి ఆ బుక్కు పట్టుకుని వెళ్ళిపోతుంది. మన ప్రాణం ఎప్పుడైతే పోతుందో ఆ బుక్కు డబ్బును మూసి పక్కన తోసేస్తాడు దేవుడు. అక్కడ చనిపోయిన వారితో పని లేదానికి, బ్రతుకున్న వారితోటే పని. అందుకే బ్రతుకున్న వారు దేవుని వాక్యం వినాలి, మారాలి. చచ్చిపోయాక నువ్వేం చేద్దామన్నా బూట్కలతో తంటాడు దేవుడు. అక్కడ చల్లగా వెచ్చగా ఉండక నువ్వు వెచ్చగా ఉంటే ముఖం మీద ఉమ్మి పడతామన్నాడు దేవుడు. అక్కడ ప్రభా నాకు తెలియలేదు, ఇంతలా ఉంటుందని నాకు తెలియలేదు ప్రభా అన్నప్పుడు తోసి పాడేస్తాడు దేవుడు. అక్కడ నువ్వు బతుకున్నప్పుడే ఏదైనా సరే చచ్చిపోయి పొందులో ప్రాణం ఉన్నంత వరకే నీకు క్షమాగుణం, పొద్దు దాటిపోతే క్షమాగుణం ఉన్నది అక్కడ. అందుకే చెప్పిన చేస్తున్నాడు. ఇక్కడ తరువాత వారు ఆయన్ని మరేమీ అడుగు దిగపలేదు కనుక శాస్త్రులను కొందరు బోధకులు నువ్వు యుక్తిగా చెప్తుంది. ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడు కదా అని అడుగుతున్నారు ఇక్కడ. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగ చెప్పుచున్నారు? ఎందుకంటే దావీదు కుమారుడు అని చెప్తున్నావు కదా అని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దావీదు కుమారుడని జనులు ఎలాగ చెప్తున్నారు? దేవుడి శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వం వరకు కూర్చుండవని నా ప్రభుతో చెప్పాను. ఎందుకంటే ఇలాగ యేసు ప్రభు కుడిపార్శ్వానికి కూర్చున్నవాడు దావీదుకి ఎలా కుమారుడు అవుతున్నాడు? అది కీర్తన దావీదులో రాయబడి ఉన్నది. అందుకంటున్నాడు దేవుడి ఇక్కడ. ఎందుకంటే ఈ లోకంలోకి యేసు ప్రభు అబ్రహాము కుమారుడిగా దావీదు వంశంలో పుట్టాడు. ఎలాగా? దావీదు కుమారుడు యోసేపు, తన కోడలు మరియ. అందువల్ల మనిషి కుమారుడిగా ఈ లోకంలో వారి గర్భాన్ని పుట్టాడు దావీదు వంశంలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వివాహం చేసిన తర్వాత మగవాడిది అవుతుంది సొంతము. అందుకంటున్నాడు దేవుడు అక్కడ, ఆడ మనిషిది రాదు, మగవాడికే వస్తుంది ఇంటి పేరు. అందుకంటున్నాడు. అందుకే దావీదు వంశం నుంచి వచ్చిన వాడు దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము ఈ భూలోకములో. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను నీ శత్రువులను నీ పాదపీఠముకు వచ్చే వరకు నీవు నా కుడిపార్శ్వం వరకు కూర్చుండమని నా ప్రభుతో చెప్పాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు అని కీర్తన గ్రంథంలో దావీదు చెప్పినాడు. దావీదే రాసుకున్నాడు ఇక్కడ. దావీదు ఆయన ప్రభుని చెప్పినట్లా అది ఎలాగతన కుమారుడు నేను చెప్పాను. దావీదు ఆయన ప్రభుని చెప్పినట్లా ప్రభుని చెప్తున్నాడు, దేవుడు అని చెప్తున్నాడు. ఆయన కుమారుడు ఎలాగ అవుతాడు అని అడుగుతున్నారు ఇక్కడ. ప్రజలందరూ కూర్చుండగా ఆయన ఇట్లాడు శాస్త్రుల గురించి జాగ్రత్త పడి, ఎందుకంటే పరిశ్రమ శాస్త్రం గురించి జాగ్రత్తగా ఉండండి. వారు నిలువుటంకెలు ధరించుకొని తిరుగుచు సంత వీధుల్లో వందనములను సమాజ మందిరంలో అగ్రపీఠాలు విద్రులు అగ్రస్నానాలు కోరిదరు. వారి విలువరాంట్లను ఇంట్లో దిగముగించి మాయవేషాలు దీర్ఘభ్రాంతులు చేయదు. ఎందుకంటే భర్తలు చనిపోయిన వారి ఇళ్లలో చొరబడి వాళ్ళతో, ఎందుకంటే అక్కడ ఉంటుంటారు. అదే చెప్తున్నాడు, వారి విధవరాంటి ఇళ్లలో దిగముగించు మాయవేషముగా దీర్ఘభ్రాంతులు చేయదు. వారు మరి విశేషంగా శిక్ష పొందుతారని తన శిష్యులతో చెప్పారు. ఎందుకంటే అలాంటి వారికి శిక్ష తప్పకుండా వేస్తారు. అందుకంటున్నాడు, ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికినంత వరకు తప్పు చేయకూడదు. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే 10వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఎందుకంటే ఈ విచారము మార్చారు, ఈ రెండు ఉండకూడదు. అందుకని చెప్తున్నాడు ఇక్కడ, ఈ శరీరం ఆత్మను కూడా దేవుడు వెలపెట్టుకొనుకున్నాడు. ఆయన రక్తము చేత వెలపెట్టుకొనుకున్నాడు. పరిశుద్ధులుగానే ఉండాలి, కానీ తప్పుగా మనం ఉండకూడదు. అందుకంటున్నాడు, ప్రతిదినము మనం ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుతున్నప్పుడు నీవు తప్పుని ఇంట్లో లోపల ఉంచుకొని నువ్వు ఎలా ప్రార్థన చేయగలవు? నీ మనసులో అలాంటి ఆలోచనలు పెట్టుకొని నువ్వెలా బైబిల్ చదవగలవు, ఎలా ప్రార్థన చేయగలవు? అవన్నీ నువ్వు వదిలించుకున్న రోజునే నువ్వు దేవుని సభలో నిలబడగలవు అక్కడ. ఎందుకంటే ఒక దినము కాకపోతే ఒక దినమైన మనము దేవుని దగ్గర మనకు శిక్ష అనుభవించాల్సిన విషయం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అలాంటి తప్పులు చేసి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడిగి
మంచిగా వాడిని 40 రోజులు దేవునితో గడపడానికి, మన కుటుంబాన్ని ఆశ్రయించబడాలని, దేవుని దీవించబడాలని అడుగుచున్నాను. ఆమేన్.